మిరపకాయ అనేది ఒక వాణిజ్య పంట. ఎకరాల కొద్దీ పండిస్తారు. కానీ సమస్యలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయి. మొదల్లో నల్లగా అయ్యి అంటే కుళ్ళిపోయి రాలిపోవడం, ఎక్కడైతే మట్టి గట్టిపడుతుందో అక్కడ నీరు నిలుస్తుంది. ఫంగస్ అని చెప్పబడేది ఒక రోగక్రిమి. ఇది వేరు మరియు కాండం యొక్క మొదలుపై దాడి చేస్తుంది. అందరికీ నమస్కారం. సో ఈరోజు చాలా రాష్ట్రాల్లో లేదా మన పక్కపక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా చిల్లీ లేదా మిరపకాయ అని పిలువబడేది ఏదైతే ఉందో ఇది ఒక వాణిజ్య పంటగా ఉంది. ఎకరాల కొద్దీ పండిస్తారు, కానీ సమస్యలు అన్నవి కూడా అంతే ప్రబలంగా ఉన్నాయి. ఆ సమస్యలను ఒక్కొక్కటిగా నేను ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే, ఈ యొక్క చిల్లీలో మొదలు భాగంలో నల్లగా అయ్యి అంటే కుళ్ళిపోయి రాలిపోవడం, దీనిని డాంపింగ్ ఆఫ్ అని అంటారు. కేవలం ఇది ఒక రోగం కాదు, ఇది ఒక ఫంగస్ నుండి వచ్చే సమస్య అయినప్పటికీ దీనికి ప్రధాన కారణం మనం చూసినట్లయితే మట్టి యొక్క జీవశక్తి క్షీణించడం. ప్రధాన కారణం ఎప్పుడైతే మట్టి యొక్క జీవ వైవిధ్యం తగ్గిపోతుందో వేరు మండలంలో సమగ్రంగా పోషకాలు అందకుండా పోతాయి, అసమతుల్యత ఏర్పడుతుంది. సో అప్పుడు ఆ చోట మట్టి గట్టిపడుతుంది. ఎక్కడ మట్టి గట్టిపడుతుందో అక్కడ నీరు నిలుస్తుంది. అంటే వర్షం పడినప్పుడు లేదా నీరు పెట్టినప్పుడు డ్రైనేజ్ అవ్వదు, మట్టి లోపలికి వెళ్ళదు మరియు గాలి ఆడదు. సో ఎప్పుడైతే మట్టి గట్టిగా ఉంటుందో ఉపకారి సూక్ష్మ జీవుల కొరత ఉందని అర్థం. సో ఇలా ఎందుకైందంటే, మనం ఈ మధ్య ఒక 4-5 దశాబ్దాలుగా నిరంతరం రసాయనాలు వాడటం వల్ల లేదా కలుపు నాశకాలను వాడటం వల్ల సో మట్టిలో ఆ జీవ వైవిధ్యం అనేది నాశనమైంది. సో దీనిని ఒక వైజ్ఞానికంగా మనం చెప్పాలంటే ఏంటో చూసినట్లయితే లేదా విజ్ఞానులు ఏమి చెప్పారని చూసినట్లయితే, మట్టిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు తగ్గినప్పుడు హానికరమైన ఫంగస్, అంటే ఫంగస్ అనేది ఒక రోగాణువు, ఇది వేరు మరియు కాండం యొక్క మొదలుపై దాడి చేస్తుంది. సో మట్టికి దగ్గరగా కాండం దొరుకుతుంది, మట్టి లోపల వేరు దొరుకుతుంది. సో దానికి ఆహారం కావాలి కదా. ఈ ఫంగస్ అనే సూక్ష్మాణు జీవులకు ఆహారం కొరకు దీనిపై దాడి చేస్తుంది. సో ఆ సమయంలో ఏమవుతుందంటే, మనకు రోగం రూపంలో సుమారుగా మొక్కలు కనిపిస్తాయి, చనిపోతాయి. ఇది దాడి చేయకూడదు, మట్టిలో ఉంటుంది. ఉన్నా దాడి చేయకూడదంటే ఆరోగ్యకరమైన మట్టిలో ఈ వ్యాధి కారకాలను నియంత్రించే సహజ మైక్రోబిల్ పోటీ ఉండాలి అంటారు. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో మనం చూసినప్పుడు, నాటిన మొక్కలు చాలా ఎక్కువగా పాడైపోతాయి. ఇతర మొక్కలకు, మిగిలిన మొక్కలకు కూడా వేర్లు బలహీనపడతాయి. ఎందుకంటే ఆ వేరు ప్రాంతంపై ఈ రోగకారకాలు దాడి చేసి దాన్ని బలహీనపరుస్తాయి. తర్వాతి దశలో విల్ట్ వ్యాధి పెరుగుతుంది. సో ఎరువుల ప్రయోజనం తగ్గుతుంది. ఎందుకంటే వేరు వ్యవస్థ బలహీనపడినప్పుడు ఆ ఎరువులు వేసినా దాన్ని గ్రహించే శక్తి ఉండదు. మట్టి సంవత్సరానికి వ్యాధిగ్రస్తం అవుతుంది. అంటే ఈ రోగాణుల లోడ్, పాథోజన్ లోడ్ అంటారు, ఇది మట్టిలో బాగా ఎక్కువ అవుతుంది. రాను పంట నష్టం పెరుగుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. సో దీనికి అవును ఇన్ని సమస్యలు ఉన్నాయి, పరిష్కారం ఏంటి అని మనం ఆలోచిస్తే, సో త్వరగా పరిష్కారం కావాలి. మట్టిలో రోగాణువులు ఎక్కువయ్యాయని తెలుసు. దీన్ని నాశనం చేయాలంటే మనం మందులన్నీ వేయక్కర్లేదు. మనం చేయాల్సింది ఏంటంటే మట్టికి గాలి ఆడేలా చేయాలి, మట్టి జీవ వైవిధ్యాన్ని బాగా పెంచాలి. సో దాన్ని ఈ ఒక 14 ఏళ్లలో డాక్టర్ సాయిల్ బయోలాజికల్ ఇన్పుట్స్ మట్టికి వేసిన వెంటనే ఉపయోగకరమైన జీవులు మరియు వానపాములు కేవలం 15 రోజుల్లో ఆ మట్టిలో ఒక పెద్ద మార్పు, మట్టికి గాలి ఆడటం, నీరు ఇంకించుకోవడం, సో వేర్లు, పీచు వేర్లు అభివృద్ధి చెందటం కావచ్చు. ఇదొక 15 నుండి 20 రోజుల్లో ప్రయోగాత్మకంగా ఫలితాలు ఇస్తున్నటువంటి ఒక బయోలాజికల్ ఇన్పుట్టే డాక్టర్ సాయిల్ బయోలాజికల్ ఇన్పుట్. ఏ సమస్యలు నిరంతరంగా కంటిన్యూ అవుతున్నాయో వాటిని కంట్రోల్ చేసి సో మంచి పంట మరియు ఉత్కృష్టమైన పంట రావడానికి సహాయపడుతుంది. సో డంపింగ్ ఆఫ్ వ్యాధి వచ్చే ఒక ఫంగస్ ను ఇది వెంటనే కంట్రోల్ చేసి సో వాళ్లకు లాస్ అవ్వకుండా మేనేజ్ చేసే అద్భుతమైన శక్తి ఈ డాక్టర్ సాయిల్ కి ఉంది. సో దీన్ని వాడండి, మీ మట్టిని కాపాడుకోండి. సో అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.